ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలితే తాము వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. నిరసన అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సంస్కారం మరచి సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి, వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి ఇచ్చే పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. వాడికి వెళ్ళేప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరూ తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి బట్టేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో, ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులను అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని మొత్తం పేపర్లు బాధేసిపోయాడు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి ధైర్యంగా ఎన్ని వారాలేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇలాంటి పనికి మాలని ఎదవలు పెట్టుకొని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా. ఇక శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.